హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 29వ భాగాన్ని వినేద్దాం. అంజు వాళ్ళని పంపించాక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్లో కూర్చొని ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇలాంటి మృగాలకి చిచి వాడు ఒక ఎండీనేనా, అసలు నాకు జాబే వద్దు, నా మొహం వద్దు అనుకుంటూ ఉంటే పద్మ గారు లోపలికొచ్చి భోజనానికి తీసుకుని వెళ్తారు. అంజు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు, సో ధర్మకి చెప్పదు. కానీ కార్తీక్ అంజనా గారు పక్కా ఫిక్స్ అయ్యారు, భ్రమరా గారికి ఇవ్వాల్సింది ఇచ్చేయాలని. ఆ టైంలో కార్తిక్కి ఫోన్ వస్తుంది. కార్తిక్ ఫోన్ చూసుకుని యూ అది ఈ టైంలో అనుకొని 5 మినిట్స్ అని బయటకు వస్తాడు. యూ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ కార్తీక్ అన్నకి చెప్పడం బెటర్ అనుకుని కార్తిక్కి ఫోన్ చేస్తాడు. కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయగానే యూ కార్తీక్ అన్నా అని అంటే కార్తిక్ యూతో ఎక్కడున్నావురా, ఇప్పుడు కాల్ చేసావేంటి అంటాడు. కార్తిక్ దగ్గర ఎర్లీ మార్నింగ్ టైం 3 అవుతుంది, యూ దగ్గర నైట్ 9 అలా అవుతూ ఉంటుందన్నమాట. యూ నేను ఇండియాలోనే ఉన్నాను, కానీ అన్నయ్య ఒకటి చెప్పాలి నీకు. ఒకటి కాకుంటే 2 చెప్పరా, ఎవరొద్దన్నారు అన్నాడు కార్తిక్. అన్నా అంజు ఈరోజు నాకు కనిపించింది అంటాడు. అయితే ఏమైందిరా అన్నాడు కార్తిక్. యూ జరిగిందంతా చెప్తాడు. కార్తిక్ కంగారుగా ఇప్పుడు తను బాగానే ఉంది కదా. బాగుందన్నా అన్నాడు. థ్యాంక్స్ రా అన్నాడు కార్తిక్. నేను కాదుగా తన్ని సేవ్ చేసింది. రే ఫుల్, మనిషికి చెప్పినా మనసుకి చెప్పినా ఒకటే కదా అంటాడు కార్తిక్. ఏంటన్నా అర్థం కాలేదు అన్నాడు యూ. పర్లేదు, నేను అంజుకి కాల్ చేయాలి, బాయ్ రా అని కాల్ కట్ చేసి అంజుకి కాల్ చేసి నార్మల్గా మాట్లాడతాడు. లాస్ట్లో రే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళావంట కదా, కంపెనీ పేరేంటి అని అడిగాడు. నేను జాబ్ చేయను అన్నయ్య, ఇంకా కంపెనీ గురించి వదిలేసేయ్ అంది అంజు. జాబ్ నీ ఇష్టం, బట్ ఆ కంపెనీ నేను చెప్తే దాని గురించి నేను చెప్తాను, బాగుంటే మళ్ళీ జాబ్కి ట్రై చేయొచ్చు అన్నాడు. నాకు నిద్ర వస్తుంది అన్నయ్య అంది. అయితే నీ ఇంటర్వ్యూ గురించి చెప్పను అంటావు అంతేనా అన్నాడు. అలా అని కాదన్నయ్య. సరే ఆ కంపెనీ నేమ్ ఏంటంటే అని కంపెనీ నేమ్ చెప్తుంది, నేను ఆ కంపెనీ గురించి తెలుసుకొని చెప్తానులే అన్నాడు కార్తీక్. దాన్ని వదిలే, కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది అంది. ఏమైందంటే ఏమో అంటూ కాల్ కట్ చేస్తాడు కార్తీక్. వీడొకడు ఏది సరిగ్గా చెప్పడు అనుకుని నిద్రపోతుంది అంజు. కార్తిక్ ఫోన్ కట్ చేసి ఇండియాలో ఉన్న తన ఫ్రెండ్స్కి ఆ కంపెనీ నేమ్ చెప్పి ఆ ఎండి ఎవరో తెలుసుకోమని చెప్పి అంజనా గారి దగ్గరికి వస్తాడు. అంజనా గారు తన గతాన్ని తలుచుకుంటూ అరుంధతి గురించి ఆలోచిస్తూ బాధగా ఉంటారు. భార్గవ్ గారు అంజనా గారి విషయంలో తప్పు చేశారనుకుని బాధపడుతూ ఉంటారు. దేవ్ మాత్రం తనని నిందించుకుంటూ వాళ్ళ అమ్మని ఏమనలేక కుమిలిపోతూ ఉంటాడు. ధర్మ భ్రమరా గారి మెంటాలిటీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రామ్ చేతిని నవ్య ఇంకా పట్టుకుని రామ్ని చూస్తుండడంతో రామ్ నవ్వుతూ చిన్నగా ఏం కాదులే, నా హ్యాండ్ వదులు అన్నాడు. నవ్య అదే ఛాన్స్ అన్నట్టుగా ఇంకా చిన్నగా మాట్లాడుతూ వదలాలని లేదు, జీవితాంతం ఇలానే పట్టుకోవాలని ఉంది, పట్టుకొనిస్తారా అంది. అంకుల్ని అడుగు అన్నాడు రామ్. ముందు మీరు చెప్పండి అంది నవ్య. ఈ సీన్ని పక్క నుంచి చూసిన కార్తిక్కి ఆ మాటలు వినిపించి అరే వా, మా రామ్ ఒక ఇంటివాడైపోయాడు అంటూ రామ్ దగ్గరకు వచ్చి భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు. అందరూ వాళ్ళ వైపే చూస్తారు. ఏమైంది కార్తిక్ అన్నాడు ధర్మ. కార్తిక్ ధర్మ వైపు చూసి బావా వీడికి కూడా త్వరలో పెళ్ళి. ధర్మ ఏంటి అంటాడు. కార్తిక్ హా అంటూ రామ్ని నవ్య పక్కకు తోస్తాడు. ధర్మ అది చూసి ఇంతలోనే కనెక్ట్ అయిపోయారా అన్నాడు. కార్తిక్ అంజనా గారు ఒకేసారి మనకి కరెక్ట్ పర్సన్ దొరికితే అని ఒకరినొకరు చూసి నవ్వుతూ ఇలాగే కనెక్ట్ అవుతారు అన్నారు. ఇంకెందుకు లేటు, ఇంట్లో చెప్పేయండి అన్నాడు ధర్మ. ఎలాగో మీ ఫ్యామిలీకి పరిచయం ఉంది కదా అని. రామ్ నవ్వుతూ అంకుల్ నాకు ఫోన్ చేసి మా అమ్మాయి నచ్చితే చెప్పమని, తాను ఇక్కడే ఉందని చెప్పారు. నాకు తన ఫోటో చూడగానే నచ్చింది, ఇక్కడ నేను తనకి నచ్చేసా. థ్యాంక్ గాడ్, పెద్ద పని లేకుండా చేశావు. ఓ నిజమా, ఇంకేం ఎంజాయ్ అన్నాడు కార్తీక్. రామ్ సర్లే కానీ నువ్వు అరుంధతిని కూడా నీ లైఫ్లోకి తెచ్చుకో, పడక ఒక పిల్లపై మనసు పడ్డావు. అంజనా గారు ఆ మాటలు విని కార్తీక్ అంటారు. కార్తీక్ రామ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అంజనా గారితో అది అత్తయ్య, నేను ప్రేమించేటప్పుడు తను నీ కూతురని నాకు తెలీదు, అంతేకాదు నేను ప్రపోజ్ చేశాక కూడా నన్ను ఒప్పుకోలేదు. రీజన్ తన జీవితం అంధకారం అయిపోయింది అనుకున్నప్పుడు ఆ టైంలో దేవ్ కాల్ నేను వినడంతో అరుంధతికి ధైర్యం చెప్పు బ్రతిమలాడో అడిగి మొత్తం తెలుసుకున్నాను. అప్పుడు చెప్పింది తాను నా మరదలని, తనకి ఆ రోజే తెలిసిందని. ఆ తర్వాత కూడా ప్రపోజ్ చేస్తే నీ ఇష్టమంది, ఎప్పటికో అమ్మని ఒప్పిద్దామంది. నీ కూతురు నాకు చుక్కలు కాదు గ్రహాలన్నిటినీ తిప్పించేలా చేసింది. అంజనా గారు నవ్వుతూ మరి నా కూతురు కదా అలానే ఉంటుంది, నాకైతే మీ ఇద్దరు లవ్కి ఏ అభ్యంతరం లేదు మరి అంటూ భార్గవ్ గారి వైపు చూస్తారు. భార్గవ్ గారు అంజనా గారు చూడడంతోనే నిన్న ఆ ఇంటి నుంచి దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను, అది నా కూతుర్ని ఆ ఇంటికి పంపడం వల్ల కొంతైనా సరిదిద్దుకునేవాడిని అవుతాను అన్నాడు. థ్యాంక్స్ మావయ్య అన్నాడు కార్తీక్.
అంజనా గారు కార్తీక్ అంటే, కార్తీక్ అత్తయ్య నన్నెప్పటికీ నువ్వెప్పటికీ ఆయన భార్యవే. ఒక్కటి చెప్పు, ఆయన కాపాడకపోతే నీ పరిస్థితి ఏంటి? ఈ రోజుకైనా మాకు నువ్వు ఉన్నావని తెలిసింది. కానీ ఆ రోజు ఆయన నిన్ను చూడకుండా ఉంటే ఏమయ్యేది? ఆయన మీ ఇద్దరి వల్లేగా నా మహారాణి నాకు దొరికింది. మామయ్య, ఆయన ప్రేమ కోసం మాకు దూరం చేశారే కానీ నిన్ను మోసం చేయాలనో బాధ పెట్టాలనో కాదు. ఆలోచించు. అసలు ఏ రోజైనా నిన్ను తిట్టారా? నిర్ణయం నీదే అత్తయ్య. అరుంధతికి అమ్మా నాన్న ఇద్దరు కావాలి. నాకు అత్త మాత్రమే కాదు, మామయ్య కూడా కావాలి అంటూ ధర్మ దేవులని తీసుకుని బయటకు వచ్చేస్తూ రామ్కి కూడా బయటికి రమ్మని సైగ చేస్తాడు. రామ్ కూడా నవ్యాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చాక ఇలా ఎందుకు తీసుకొచ్చావురా అంటాడు ధర్మ. వాళ్ళకి కాస్త ప్రైవసీ ఇద్దామని అన్నాడు కార్తీక్. దేవ్ వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళ మధ్యలో తను ఉండలేక వెళ్ళిపోతుంటే కార్తీక్ దేవ్ చేయి పట్టుకుంటాడు. దేవ్, వదులు కార్తీక్, మీ అందరికీ నేను చాలా అన్యాయం చేశాను అన్నాడు. అన్యాయం కాదు, సహాయం చేశావు దేవ్. మా అత్తని కాపాడావు. అరు లైఫ్ స్పాయిల్ అవ్వకుండా నా జీవితం అయ్యేలా చేస్తావు. తను ఎలా ఉన్నా నేను ప్రేమించేవాడిని, కానీ తన జీవితం నాశనం అయిందనుకుని ఒప్పుకునేదే కాదు. ఇప్పుడు ఒప్పుకుంటుంది మనస్ఫూర్తిగా నా ప్రేమని అంటూ నవ్వుతూ దేవ్ వైపు చూస్తుంటే దేవ్ కార్తీక్ని బాధగా హక్ చేసుకుంటాడు. ధర్మ వచ్చి దేవ్ భుజంపై చెయ్యి వేసి థ్యాంక్స్ అంటాడు. దేవ్ కార్తీక్ని వదిలి దూరంగా జరగగానే, రామ్, నువ్వు చాలా మంచివాడివిరా, అది అందరికీ తెలుసు. నీ మంచితనమే నీకంతా మంచి చేస్తుంది అంటాడు. దేవ్ విరక్తిగా నవ్వి, మీరంతా సంతోషంగా ఉండాలి ఎప్పుడు అని అంటుంటే కార్తీక్, ఆ సంతోషం నీకు కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటావు. దేవ్, వద్దు, నేను అరుంధతిని ఫేస్ చేయలేను. మేము అర్థమయ్యేలా చెప్తాం అన్నాడు ధర్మ. కానీ నేను తనతో కొన్నిసార్లు అసభ్యకరంగా మాట్లాడాను, తను నమ్మాలని ప్రవర్తించాను కూడా అంటూ సారీ కార్తిక్ అంటాడు దేవ్. దేవ్, అలా అనుకోకు. నువ్వు చెడ్డవాడివైతే నీకు ఇంత బాధ ఉండదు కదా. సో నువ్వు ఇంకా ఏమీ ఆలోచించకుండా అత్త భ్రమర అని పని చెప్పాక నువ్వు మాతో వచ్చేసి మా అమ్మ చేసిన తప్పులకి శిక్ష వేయండి, అంతేకాని తన్ని చంపాలి అనుకోవద్దు అన్నాడు దేవ్. ధర్మ దేవ్తో, నీకు మా అమ్మ గురించి అర్థం కావట్లేదు అంటే చూస్తూ ఉండు అన్నాడు కార్తిక్. నవ్య అలానే చూస్తూ ఉంటే కార్తిక్, నవ్య, ఇంకేం, లైఫ్ సెటిల్, ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటాడు. ఆ అన్నయ్య, ముందు పెళ్ళి అయితే అంది నవ్య. ఇప్పుడే చేసుకుందామా అన్నాడు రామ్. చాలే మాటలు అంది. రామ్, నిజంగా? వద్దు బాబు, అందరి సమక్షంలోనే చేసుకుందాం అంది నవ్య. హా, ఇది బెటర్ అంటాడు ధర్మ. రామ్, ఇక వెళ్ళి మీరు ఆ పనిలో ఉండండి అంటాడు. రామ్ కార్తీక్తో, బావా, ఇక్కడంతా ఓకేగా, నేను వెళ్ళొచ్చా అన్నాడు. వెళ్ళు, ఇక నేను చూసుకుంటానులే అన్నాడు కార్తీక్. సరే, ఇండియా వెళ్ళిపోతాను నవ్యతో కలిసి అన్నాడు రామ్. హలో, నాకు జాబ్ ఉంది ఇక్కడ, ఇప్పుడిప్పుడే నేను రాను అంది నవ్య. అవునా అన్నాడు రామ్. వస్తాలే, జాబ్ ఎప్పుడైనా వస్తుంది, కానీ నువ్వు అలా కాదుగా అంది నవ్య. కార్తీక్, రామ్, మరి అలా భయపెట్టగరా? నేనా? నాకంతలే అన్నాడు రామ్. నవ్య, సరే వెళ్దామా అంది. హా, బాయ్ రా అన్నాడు రామ్. కార్తీక్ ధర్మ కూడా బాయ్ చెప్తారు. దేవ్ ఆలోచనలో ఉంటాడు. వెంటనే, నేను కూడా మళ్ళీ కలుస్తాను బాయ్ అనేసి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ అక్కడే కూర్చుంటాడు. ధర్మ కూడా పక్కనే కూర్చుని ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామా అన్నాడు. వద్దురా, అత్తని చూడగానే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం అత్త చూడాలి. ఇంకొకటి, అత్త బ్రతికే ఉందని తెలిస్తే ఇక్కడికి రెక్కలు కట్టుకుని వారిపోతారు. సో వెయిట్ చేద్దాం అన్నాడు కార్తీక్. ధర్మ కూడా సరే అన్నాడు. రూమ్లో నుంచి వాళ్ళంతా వెళ్ళాక భార్గవ్ గారు అంజనా గారి పక్కన మోకాలపై కూర్చుని, నన్ను క్షమించలేవని నాకు తెలుసు అంజనా, కానీ క్షమాపణ కోరాలి నేను చేసిన పొరపాటుకి నేను ఇప్పటి నుంచి నీకు దూరంగా ఉంటాను, నేను చచ్చిపోయా అని. అంజనా గారు ఆ మాటని కంప్లీట్ చేయనివ్వకుండా భార్గవ్ అని కోపంగా అంటారు. భార్గవ్ గారు అంజనా గారు చేయి పట్టుకొని, అంజనా, నిన్ను మోసం చేయాలి అనుకోలేదు, నువ్వు నాకు దూరం అవ్వకూడదు అనుకుని నీ కథాన్ని నీకు చెప్పలేదు. అరుంధతి మీద ఒట్టు, నీపై ఉన్న ప్రేమ తప్ప నిన్ను మీ కుటుంబానికి దూరం చేయాలనే ఆలోచన నాకు లేదు. అంజనా గారు భార్గవ్ గారి చేయిపై పట్టు బిగిస్తూ, నాకు తెలుసు నీ గురించి అన్నారు. భార్గవ్ గారి బాధని మరిచి ఆనందంగా, నన్ను క్షమిస్తావా అన్నారు. నీ ప్రేమను నేనెందుకు దూరం చేసుకుంటాను అంది అంజన. భార్గవ్ గారు ఆరాధనగా చూస్తుంటే అంజనా గారు, సరే, నా మేనల్లుడే నా అల్లుడు, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు భార్గవ్. అంజనా గారు నవ్వి, మరి ఇంకేం, నా కొడుకుని అల్లుడిని పిలవండి. భార్గవ్ గారు, నువ్వు బాగున్నావు కదా అన్నారు. చాలా బాగున్నాను, ఇంకో 40 ఏళ్ళైనా బ్రతికేస్తాను భార్గవ్ అంది. భార్గవ్ గారు నవ్వి, సరే, వాళ్ళని పిలుస్తాను. అంజనా గారు, హా, పిలువు భార్గవ్ అంది. భార్గవ్ గారు బయటకొచ్చి ధర్మ కార్తీక్లను లోపలికి రమ్మంటారు. ఈయన ఎంత నార్మల్గా ఉన్నాడంటే అంత సెట్ అయినట్టుందిరా కార్తీక్ అంటాడు ధర్మ.
ఒక కూతురు పుట్టి పెళ్ళిడికొచ్చాక ఇంకా అత్తయ్య మామయ్య దగ్గర పట్టుబట్టి ఏం ప్రయోజనం రా బావా అంటాడు కార్తీక్. ధర్మ బిత్తరపై చూస్తుంటే కార్తీక్ నవ్వుతూ లోపలికి వెళ్దాం పదా అంటూ లోపలికి వస్తాడు. ధర్మ కూడా వెనకే వస్తాడు. అంజనా గారు కార్తీక్ రావటమే. టైం ఎంత కార్తీక్ అంది. 4 దాటింది అత్త అన్నాడు. నువ్వు ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయి వెళ్ళి అన్నాడు ధర్మ. అమ్మా అప్పుడేనా? అంజనా గారు హా, నా కూతుర్ని చూడాలి, అంతేకాదు నా కుటుంబంతో గడపాలి, చాలా నాళ్ళు అయిపోయింది అంటారు ఎటో చూస్తూ. కార్తీక్ కూడా అత్త అలాగే వెళ్ళిపోదాం అని ధర్మ వైపు చూస్తే ధర్మ మార్నింగ్ వెళ్తాన్రా, ఇంత ఎర్లీ మార్నింగ్ అవసరమా? నీ ఇష్టం అంటాడు కార్తీక్. అంజనా గారు కార్తీక్ దేవ్ ఎక్కడా అని అడుగుతారు. ఏదో పనుందని వెళ్ళిపోయాడు అంటాడు కార్తీక్. సరే అని అంజనా గారు లేవబోతుంటే భార్గవ్ గారు సపోర్ట్ ఇస్తూ నిలబడతారు. కార్తీక్ అది చూసి అత్త ఇప్పుడు ఎక్కడికి? నేను చెప్తాను కార్తీక్ అని భార్గవ్ గారు ఎవరికో ఫోన్ చేసి ఆ హాస్పిటల్కి కారు పంపని పెట్టేస్తారు. నలుగురు కలిసి బయటకు వచ్చి రిసెప్షన్లో మనీ పే చేస్తుంటే ఆల్రెడీ దేవ్ సార్ పే చేసేసారని చెప్తారు. ఇక అక్కడి నుంచి వస్తూ ఉంటే కార్తీక్ అంజనా గారితో అత్త ఇప్పుడు భ్రమల దగ్గరికి వెళ్తున్నామా? హా అవును. అమ్మా ఇప్పుడు ఇంత మార్నింగ్ ఎందుకు అంటాడు ధర్మ. కన్నలు నేనేం చెప్పాను? రేపు తెల్లవారితే తన జీవితం తెల్లవారుతుంది అన్నాను కదా, మరి ఇప్పుడు తెల్లవారుతుంది కదా. భార్గవ్ గారు అంజనా ఏం చేయాలనుకుంటున్నావు అని అంటాడు. కార్తీక్ ధర్మ ఒకేసారి చూస్తూ ఉండండి అని నవ్వుతారు. అంతలో కారు రావడం, వీళ్ళు బయటికి రావడం జరుగుతుంది. ఈ గ్యాప్లోనే అనుకోవద్దు ఆ హాస్పిటల్ చాలా పెద్ద బిల్డింగ్ అండ్ అంజనా గారికి సపోర్ట్ ఇస్తూ నడవాలి కదా, సో లేట్ అయింది. భార్గవ్ గారు నేను డ్రైవ్ చేస్తాను నువ్వు వెళ్ళిపో అని వచ్చిన వ్యక్తిని పంపేసి ఫ్రంట్ సీట్లో అంజనా గారిని కూర్చోబెడుతుంటే భార్గవ్ నేను నీరసంగా ఉన్నాను, అంతకు మించి ఏ కాలు చెయ్యి విరగలేదు, సో నేను కూర్చుంటాను అంటూ డోర్ తీసుకుని లోపల కూర్చుంటారు. ధర్మ కార్తీక్ వెనక కూర్చొని నవ్వుతూ చూస్తుంటారు. భార్గవ్ గారు కార్ని స్టార్ట్ చేసి తిన్నగా భ్రమల గారింటికి పోనిస్తాడు. కారు దిగాక బయట ఉన్న గార్డ్ లోపలికి వెళ్ళనివ్వకపోతే కార్తీక్ నేను దేవ్ ఫ్రెండ్ని తన కోసం వచ్చాను అని వాళ్ళ కాలేజ్ టైంలో దిగిన ఫోటోని ఫోన్లో చూపిస్తాడు. ఆ గార్డ్ సారే వస్తారు లోపలికి వెళ్ళి వెయిట్ చేయండి అని చెప్పి ఊరుకుంటాడు. అంతే అంజనా గారు ఫాస్ట్గా నడుచుకుంటూ లోపలికి వెళ్తారు. ఆవిడ ఒక నార్మల్ చైర్లో ఉంటారు. హాస్పిటల్లో సిస్టర్స్ చేంజ్ చేస్తారు కదా. భార్గవ్ గారు కార్తీక్ ధర్మ వెనకనే వెళ్తారు. లోపలికి వెళ్ళి డోర్ వెళ్ళి కొట్టగానే పనిచేసే ఒక ఆవిడ వచ్చి డోర్ తీస్తుంది. వెంటనే కాల్ భ్రమరా అని ఆర్డర్ వేస్తారు. పని ఆవిడ అంజనా గారి కళ్ళలో కనిపించే జ్వాలాగ్నికి బిగుసుకుపోతుంది. అంజనా గారి కోపానికి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి భ్రమరా పిచ్చిదని మర్చిపోయి ఆవిడ్ని పిలుస్తుంది. భ్రమరా నిద్ర డిస్టర్బ్ అవ్వడంతో తిడతారు. కానీ ఈ టైంలో ఎవరు అని మనసులో అనుకుంటూ ఆవిడ పిచ్చిదనలా యాక్ట్ చేస్తున్నట్టు మర్చిపోయి బయటకు వస్తారు. అంజనా గారిని అంతకుముందే చూసి ఉండి చనిపోయింది అనుకున్న ఆవిడ ఇలా ఎర్లీ మార్నింగ్ కనిపించడంతో అలా చూస్తూ నిల్చుని ఉంటుంది. అంజనా గారు భ్రమరాన్ని చూసిందే తడవు ఆవిడ ముందుకు వెళ్ళి గొంతు పట్టుకుంటారు. గొంతుని అలా పెట్టుకోవడంతో భ్రమర విడిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అంజనా గారు పట్టు సడలనివ్వకుండా అలానే ఉంచుతారు. కానీ చస్తుందేమోని గొంతు వదిలేస్తారు. అప్పుడు కార్తీక్ భార్గవ్ ధర్మ లోపలికి వస్తారు. అప్పటికే భ్రమర దగ్గుతూ గొంతు పట్టుకొని ఉంటుంది. కార్తీక్ అది చూసి బావా మిస్ అయ్యాంరా అన్నాడు. ధర్మ అవునా, అప్పుడే అవ్వదులే అమ్మ వార్నిది శాంపుల్ మాత్రమే అంటాడు. హా అన్నాడు కార్తీక్. భార్గవ్ గారు ఏం జరుగుతుందా అని వెయిటింగ్. భ్రమర కాస్త పక్కకి జరిగి టేబుల్ పై ఉన్న ఫోన్లో ఎవరికో మెసేజ్ చేస్తూ దగ్గుతూ యాక్ట్ చేస్తూ ఉంటుంది. అంజనా గారు కార్తీక్ ధర్మ మాటలకి వాళ్ళ వైపే తిరుగుతారు. అంతలో మెసేజ్ చేసి ఏమీ తెలియనట్టు ఇల్లు మొత్తం చూస్తుంది. దేవ్ ఇంట్లో లేడు, ఇంకా రాలేదని మనసులో అనుకొని నువ్వు ఎలా బ్రతికావు, చచ్చిపోలేదా అంటుంది. అంజనా గారు అలా ఎలా చనిపోతాను భ్రమరా చెప్పు అంటూ చెంపపై ఒకటి కొట్టిన చేతిని విదిలించుకుంటూ చాలా రోజుల తర్వాత ఇలా కొడుతున్నాను కదా అందుకే అంటూ చేతిని గుంజి హా సెట్ అయిపోయింది ఇప్పుడు చెప్పు. భ్రమరా చెంపపై చెయ్యి వేసుకుని అలానే చూస్తూ మీరెవరూ ప్రాణాలతో ఉండరు, నువ్వు తప్ప భార్గవ్. కార్తీక్ హలో మేడం, మా అత్త కొట్టిన దెబ్బకి చిప్పు ఎగిరిపోయిందా ఏంటి అలా మాట్లాడుతున్నారు అంటాడు. భ్రమరా వెనక్కి చూసి మాట్లాడండి అంటుంది. కార్తీక్ ఫేస్ సగం మాత్రమే వెనక్కి పెట్టి చూసి నవ్వుతూ టర్న్ చేసి అయ్యో నాకు హీరోయిజం చూపించే ఛాన్స్ లేకుండా మా అత్త డీల్ చేస్తుంది అనుకున్నాను, బట్ నాకు టైం వచ్చింది అంటూ బావా నువ్వు ఎవరిని కొట్టకు నేను చూసుకుంటా, దీని నా టైం అని చెప్తాడు కార్తీక్. అంజనా గారు వాళ్ళ బాడీని చూసి నానా కార్తీక్ అంటే కార్తీక్ అత్త నేను వీళ్ళని వేసుకుంటా నువ్వు ఆవిని చూసుకో అంటాడు. అంజనా గారు అలానే నించునుంటే కార్తీక్ నవ్వుతూ ముందుకెళ్తాడు. వచ్చింది 5 ఒక్కొక్కడు ఒక్కో టైప్ ఆఫ్ నైఫ్ పెట్టుకొనున్నారు. కార్తీక్ మీ 5 ఇంత లెవెల్ అవసరమేరా అంటూ వాళ్ళ వైపు చూడకుండా షర్ట్
హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఏం అర్థం కాదు, కానీ కార్తిక్ వాళ్ళని లెక్క చేయట్లేదని అర్థమై ఒకడు ఒక కత్తితో కార్తిక్ మీదకొచ్చి కత్తితో వేయబోతుంటే లెఫ్ట్ హ్యాండ్తో ఆపి నవ్వుతూ, అరే మంచి ట్రిమ్మింగ్ బాడీరా, అలా ఎలా పొడిచేస్తావు అంటూ రైట్ హ్యాండ్తో వాడి మొహం మీద పంచేసిస్తూ ఉంటాడు. అది చూసిన నలుగురు కోపంగా కార్తిక్ దగ్గరకు వస్తుంటే కార్తిక్ గుద్దడం ఆపి గట్టిగా ప్రక్కటెముకలపై ఒక్కటి గుద్దుతాడు. చిన్న సౌండ్ కార్తిక్ చెవి దగ్గరగా పెట్టి, అయ్యో విరిగిపోయాయి, ఏం చేద్దాం అంటూ వాడిని ఒక పక్కకు విసిరేస్తాడు. వాడిని విసిరేసి వాళ్ళ వైపు ఒక్క చూపు చూస్తాడు. కార్తిక్ విసిరిన ఫోర్స్కి వాడెళ్ళి ఒక మూలను అతుక్కుంటాడు. అలా వాళ్ళతో ఫుట్బాల్ ఆడేసుకుంటాడు. కాసేపటికి వాళ్ళకి భూమి నుంచి దూరం అయిపోతాం అనిపించి కార్తిక్కి దూరంగా పారిపోతారు. కార్తిక్ భ్రమరతో, ఇలాంటి వాళ్ళకన్నా కాస్త గట్టి వాళ్ళని నమ్ముకో అంటుంది. అదంతా చూసి భయపడిన భ్రమర అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అంజనా గారు భ్రమర వైపు చూడకుండానే ఆగు అంటారు. భ్రమర అలా నిల్చునిపోతే అంజనా గారు, కార్తిక్ నీకు నా తిక్క సగం వచ్చిందిరా అంటూ నవ్వుతూ వెళ్ళి భ్రమర చెంపపై లాగి పెట్టి కొడతారు. పాపం దెబ్బ గట్టిగా ఫోర్స్గా తగలడంతో నేలని ముద్దాడుతుంది. అంజనా గారు అలా పడి ఉన్న భ్రమర మెడపై కాలు పెట్టి నలుపుతూ, ఎలా పుట్టావే, అసలు ఆడదానివేనా? ఒక అమ్మాయి జీవితం అలా ఎలా నాశనం చేద్దాం అనుకున్నావు? చాలా పెద్ద తప్పు చేశావు, నా కూతుర్ని ఏడిపించి అంటూ ఇంకా గట్టిగా తొక్కుతూ ఉంటే భ్రమర ఆ నొప్పి తాళలేక కాలు తీయి అంటూ గింజుకుంటూ ఉంటుంది. నొప్పిగా ఉందా? నీకు నొప్పి శరీరానికి, కానీ నా కూతురి మనసుని ఎన్నిసార్లు విరిచేశావు? అప్పుడు అదెంత బాధపడి ఉంటుందో తెలుసా? నీకు కలిగేది నొప్ప, పక్కన వారిది నొప్పి కాదా అంటూ వంగి జుట్టు పట్టుకుని భ్రమరాన్ని పైకి లేపుతారు అంజనా గారు. భ్రమర, తప్పు చేస్తున్నావు, నా కొడుకు మిమ్మల్ని వదలడు అంటుంది. చిన్న కొడుకా లేక పెద్ద కొడుకా అంటాడు కార్తీక్. భ్రమర అలానే గుడ్లప్పగించి చూస్తుంటే, నీ దృష్టిలో దేవ్ నీ కొడుకే కాదు కదా, వాణ్ణి వాడుకున్నావు కదా అంటాడు కార్తీక్. ఇదంతా నీకెలా తెలుసు అంటుంది భ్రమర. పాపం పాపం పండిన రోజు 10 మందికి తెలుస్తుంది నీ పాపం అంటుంది అంజన. భ్రమర భార్గవ్ వైపు చూసి, నీ వల్లే ఇదంతా, లేకుంటే? అంజన గారు, లేకుంటే అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలి అనుకోవటం, కానీ నువ్వు ఇంత పగబెట్టి తనకి ప్రశాంతత లేకుండా చేశావు కదా అంటూ జుట్టుపై పట్టు బిగిస్తారు. చాలు నీ నీతులు, నేను 2 కన్నీటి బొట్టులు కారిస్తే ఆ దేవు మీకు తినడానికి కూడా తిండి లేకుండా చేస్తాడు అంది భ్రమర. అస్సలు నువ్వు అమ్మతనానికే మచ్చ తెచ్చావు, ఛీ అంటూ జుట్టు పట్టుకుని విసిరేస్తారు అంజనా గారు. దానితో ఆవిడ ఒక పక్కన పడిపోయి లేస్తూ, మిమ్మల్ని ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వను అంటూ లేస్తుంది. అచ్చా, మేము చూస్తాం అంటూ వెళ్ళి భ్రమర మెడ పట్టుకోబోతుంటే భ్రమర విదిలిస్తారు అంజనా గారు. అయినా మళ్ళీ పట్టుకోబోతుంటే ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. దానితో అందరూ ఫేస్లని అటువైపు టర్న్ చేస్తారు. దేవ్ పైనుంచి కిందికి దిగుతుంటాడు. ఇక స్టార్ట్. భ్రమర పెద్దగా ఏడుస్తూ, నాన్న దేవ్. దేవ్ సైలెంట్గా వీళ్ళ దగ్గరికి వస్తాడు. నన్ను క్షమించండి అంటూ కార్తీక్ వైపు చూసి, నేను ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పింది నిజం కాకూడదు అనుకుంటూ ఉన్నానురా, కానీ అదే నిజం. ఆంటీ, ఆవిడ నన్ను కొడుకులా చూసి ఉండకపోవచ్చు, కానీ నేను ఆవిడ్ని అమ్మలాగే చూశాను. నన్ను పెంచినందుకు నేనేమి ఇవ్వలేను అంటూ వెళ్ళి భ్రమర కాళ్ళకి నమస్కారం చేస్తూ, ఇంకో జన్మ అంటూ ఉంటే నీ ఇలాంటి తల్లి కడుపున అస్సలు పుట్టకూడదు అంటూ లేచి పక్కకొచ్చి చేతిలో ఉన్న పేపర్స్ని భార్గవ్ గారికి అందిస్తూ, ఎప్పుడు వచ్చి సైన్ చేయమంటే అప్పుడు చేస్తానంకుల్, ఇది మీదే అంటూ, ఇక నాకు ఎవరూ లేరు, నేను ఇక్కడ ఉండలేను అనుకుంటూ తన రూమ్కి వెళ్ళబోతుంటే అంజనా గారు, దేవ్ నీకు నేనుంటాను ఎప్పుడు, నువ్వు ఇచ్చిన ప్రాణం రా, నీకేమి ఇవ్వగలను అంటారు. ఆంటీ, మనిషిగా నేను చేయాల్సిన పని చేశాను అని అలా నించునుంటాడు దేవ్. ధర్మ, కార్తిక్ దేవ్ బిహేవియర్కి మనసులో చాలా మెచ్చుకుంటారు. ఇలాంటి వాడిని వాళ్ళకి అంత చెడ్డవాడిగా కనిపించేలా చేసింది భ్రమర. అది తలుచుకొని కార్తిక్కి చాలా కోపం వస్తుంది. కార్తిక్ అంజనా గారితో, అత్తా ఏం చేస్తావు ఆవిడ్ని అంటాడు. చంపేద్దాంరా అంటుంది అంజన. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.